వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. హాట్ టాపిక్లకు వెళ్లే ముందు మన ఛానల్ ఉద్యమ ఛానల్, ప్రజా ఛానల్ ఉద్యమం కోసం మాత్రం ఏర్పడ్డది. ఎవరికి బానిసగా ఉండదు, ఎవరికి చెంచాగిరి చేయదు. ఈ ఛానల్ ప్రజల కోసం, ప్రజా హితం కోసం ఏర్పడ్డ ఛానల్. ముఖ్యంగా దక్షిణాది ఉద్యమం కోసం, దక్షిణాది ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఉద్యమానికి వీలైతే ఆర్థికంగా సహకరించండి. ఇక టాపిక్లకు వస్తే, వర్గీకరణ చట్టంలో ద్రోహులు ఎవరు? నిజంగా ఆనాడు కడియం శ్రీహరి చాలా కీలక భూమిక పోషించాడు నాడు చంద్రబాబు గవర్నమెంట్లో. నేడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో దామోదర్ చాలా కీలక భూమిక పోషించాడు. వర్గీకరణ చట్టం విషయంలో నిజంగా ఈ ఇద్దరి పాత్ర గణనీయమైన పాత్ర. మరి వీళ్ళిద్దరిని నాడు మాదిగ కాని వీళ్ళిద్దరిని ఇవాళ ద్రోహులుగా చిత్రీకరిస్తున్న మందకృష్ణ మాదిగ నిజంగా దళిత ద్రోహి. ఒక రకంగా చెప్పాలంటే మాదిగల ద్రోహి కూడా ఆయన. ఎందుకంటే గత మూడు రోజుల్లో నా అంచనా ప్రకారం 3 రోజుల్లో పరిష్కారం కావాల్సిన ఈ సమస్య 30 ఏళ్ళు పట్టడానికి కారణం మందకృష్ణ మాదిగ. మరి ఇట్లాంటి మాదిగ ద్రోహి, దళిత ద్రోహి అయిన మందకృష్ణ మాదిగ ఇవాళ అంతో ఇంతో పాపం వాళ్ళు కష్టపడి ఆ స్థాయిలో ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి, మాదిగల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఒక ఆయన మాదిగ ఉపకులమైన బైండ్ల, ఒక ఆయన మాదిగ ఉపకులమైన మోచి. అయినా సరే ఈ ఇద్దరి పాత్ర అత్యంత కీలకం. వారి 30 ఏళ్ళు వాళ్ళ సహకారమే తీసుకున్న మందకృష్ణ మాదిగ, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న మందకృష్ణ మాదిగ ఇవాళ వాళ్ళకే ద్రోహం చేయాలని చూస్తున్నాడు. ముఖ్యంగా ఇవాళ దామోదర రాజనరసింహ మంత్రి పదవి ఊడగొట్టాలని చూస్తున్నాడు. అది తప్పు. దామోదర రాజనరసింహ మంత్రి పదవి తీసేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ డిమాండ్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇవాళ మాదిగ ప్రజలందరూ ఖండించాలి. ఎందుకంటే ఆయన పాత్ర ఇవాళ వర్గీకరణ చట్టం రావడానికి ఆయన పాత్రే అత్యంత కీలకమైన పాత్ర. ఇవాళ ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందే ఆయన న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయ నిపుణులను తీసుకెళ్లి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చే విధంగా అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఢిల్లీలో ఉండి, అలాగే ఎక్స్పర్ట్స్ని తీసుకుపోయి అక్కడ చర్చలు పెట్టించి న్యాయ నిపుణులతో చర్చించి ఇవాళ తీర్పు అనుకూలంగా రావడానికి ఆయన పాత్ర కీలకంగా ఉంది. దానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఉంది. ఒక్క బీజేపీదే లేదు మందకృష్ణ మాదిగ గారు. అది వాళ్ళ ఆయన పంజాబ్ కేసు, అది మీ కేసు కాదు, మీరేసిన కేసు కూడా కాదు. మందకృష్ణ మాదిగ గారు, మీరు దాని పేరు మీద లబ్ధి పొందినదు. ఇలా బీజేపీ పేరు మీద లబ్ధి పొందిండ్రు. అటు బీజేపీ దొంగ నాటకాలు ఆడి పార్లమెంట్లో చట్టం చేయకుండా దొంగ నాటకాలు ఆడి, సుప్రీంకోర్టు పేరు మీద ఇలా దొంగ నాటకాలు ఆడి ఇవాళ వాళ్ళ కబ్జాలు వేసుకునే ప్రయత్నం చేస్తే దానికి నువ్వు తోడై నువ్వు దొంగ నాటకాలు ఆడి ఇవాళ బీజేపీ చట్టం చేయకపోయినప్పటికీ నువ్వు అదేదో సుప్రీంకోర్టు బీజేపీ చేసినట్టుగా, మొత్తం సుప్రీంకోర్టే బీజేపీ సుప్రీంకోర్టు అన్నట్టుగా ఇవాళ నువ్వు కథలు అల్లి ఇలా బీజేపీకి ఓటేపించి వాళ్ళతో ప్యాకేజీలు తీసుకొని బీజేపీకి ఓటేపించిన చరిత్ర నీది. అంతేగాని ఇవాళ అంతో ఎంతో సిన్సియర్గా పనిచేసిన దామోదరు నేరస్తుడు ఎట్లయితాడు? సిన్సియర్గా పనిచేస్తున్న ఆనాడు సిన్సియర్గా పనిచేసిన కడియం శ్రీహరి నేరస్తుడు ఎట్లయితాడు? ఇవాళ 30 ఏళ్ళుగా కాకపోవడానికి కారణం నువ్వా వాళ్ళ? మరి ఇట్లాంటి దుర్మార్గమైన చరిత్ర నీది. ఇవాళ మాదిగలకు ద్రోహం చరిత్ర నీది. అట్లాంటి చరిత్ర నీదే అయ్యి ఇవాళ వాళ్ళను ద్రోహం చేసేసి ఆయన మంత్రి పదవి ఊడగొట్టమని చెప్పి నైతిక హక్కు నీకు ఎక్కడ చేశారు? ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటావు. 30 ఏళ్ళు ఆయనతోనే, ఆయన మాదిగలలో మాకు మాదిగల నాయకుడు ఆయనే అని చెప్పి ఆయనను ఊరినప్పుడు ఇప్పుడు ఈయనను ఊరినావు. మళ్ళీ ఇవాళ వీళ్ళు ద్రోహులు అని చెప్పేసి ముద్ర వేస్తున్నావు. అంటే ఇంత మేరకు ఇంత స్వార్థపరుడు ఎవరైనా మాదిగల్లో ఉన్నాడా? నీ ఎంత స్వార్థపరుడు? నీ అంతలో మాదిగల్ని ఎమోషనల్గా ఇవాళ ఇష్టరాజ్యంగా దప్పులు చెప్పుల పేరు మీద ఎమోషన్స్ క్రియేట్ చేయించి వాళ్ళు దప్పులు చెప్పులకే పరిమితం కావాలా? ఇవాళ దప్పులు చెప్పులకే పరిమితం అవుతున్నారా? ఇవాళ కమ్మ వృత్తి చేసుకుంటున్నారా? రెడ్డోళ్ళు వ్యవసాయ వృత్తి చేసుకుంటారా? కమ్మోళ్ళు వ్యాపారం మాత్రమే చేసుకుంటారా? కమ్మోళ్ళు రాజకీయాలు చేయట్లేదా? రెడ్డోళ్ళు రాజకీయాలు చేయట్లేదా? రెడ్డోళ్ళు మొత్తం ప్రపంచంలో సాయం చేయట్లేదా? వివిధ వృత్తిలో చేయను కాబట్టి మాదిగోళ్ళు దప్పులు కొట్టుకుని బతకాలా? మాదిగోళ్ళు చెప్పులు కొట్టే బతకాలా? దప్పులు కొట్టి చెప్పులు కొట్టిన అవమానాలే ఉన్నాయి. ఇట్లాంటి దుర్మార్గమైన చరిత్రనిది, ద్రోహమైన చరిత్రనిది. ఇవాళ మాదిగలకు ద్రోహమైన చరిత్ర చేసుకుంటా ఇవాళ వాయిద్యాలు ఏమండి? ఆ వాయిద్యాలతో బతుకుతున్నది ఎవడు? ఇవాళ బతుకుతారు ఉందా? ఆ వాయిద్యంతో వాయిద్యంతో వాణిజ్యం చేసే పరిస్థితి ఉందా?
ఆ చెప్పుతో ఆ కమ్మోళ్ళంతా కూడా మిగతా అగ్రకులంతా కూడా ఇవాళ చెప్పుల పరిశ్రమలు తీసేసుకున్నారు. ఇవాళ డప్పుల పరిశ్రమ లేనేలేదు ఈ దేశంలో. డప్పుల పరిశ్రమ ఎవరి చేతిలో ఉంది? లేనే లేదు. ఇవాళ మొత్తం మీట్ బిజినెస్లో మనం ఉండాల్సింది పోయి ఇవాళ అగ్రవర్ణాలు మీట్ బిజినెస్లో ఉన్నారు, లెదర్ ఇండస్ట్రీలో వాళ్ళే ఉన్నారు, చెప్పుల పరిశ్రమలో చెప్పులను ఉత్పత్తి చేయడంలో వాళ్ళే ఉన్నారు. ఇవాళ మొత్తం లెదర్ ఇండస్ట్రీ అంతా ఎవరికి కబ్జా అయింది? లెదర్ పార్కులు ఇవాళ ఎవరికి కబ్జా అయినాయి? ఎక్కడున్నాయి? వాటి గురించి మాట్లాడవు నువ్వు. వాటి డెవలప్మెంట్ గురించి మాట్లాడవు, బడ్జెట్ గురించి మాట్లాడవు, బ్యాక్లాగ్ పోస్టుల గురించి మాట్లాడవు. ఇవాళ మనకు రావాల్సిన వాట మాదిగలకు రావాల్సిన వాట గురించి ఎన్నడన్నా మాట్లాడినావా? నీ చరిత్ర మాట్లాడే చరిత్రన ఎమోషన్స్ వర్గీకరణతో మొత్తం అయిపోతుంది. ఏమైపోతుంది? వర్గీకరణతో ఏమవుతుంది? 5 నుండి 10% లేని విద్యావంతుల కోసం ఇవాళ 30 ఏళ్ళు పిచ్చకుంట్ల ఉద్యమం పేరు మీద 30 ఏళ్ళు ఇవాళ చేసినావు. 30 ఏళ్ళు ఇవాళ మభ్య పెట్టినావు. నువ్వు ఇవాళ ఏం సాధించినావు? ఇవాళ వాళ్ళను దళిత ద్రోహులు అంటున్నావు. నువ్వేం సాధించినావు? ఫస్ట్ నీ వల్ల ఏమైంది ఒరిగింది మాదిగ జాతికి? కనీసం అమరులైన కుటుంబాలకు 5 పైసలు ఇవ్వని చరిత్ర అనేది ఎవరికి ఒక కనీసం ఒక బడ్జెట్లో వాటా ఇప్పిన చరిత్ర, ఒకరికి లోన్ ఇప్పిన చరిత్ర, ఒకరిని ఎమ్మెల్యే నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎమ్మెల్యేని చేయని చరిత్ర, ఎంపీలను చేయని చరిత్ర అనేది, ఒక్క సర్పంచ్ని చేయని చరిత్ర, అన్నింటిలో అమ్ముకొని సొమ్ము చేసుకొని నువ్వు మాత్రమే లబ్ధి పొందిన వాడిని. నీకు మాట్లాడిన నైతికత ఎక్కడిది? ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన కడియం శ్రీ ఆయన కదా ఇవాళ చట్టం రావడానికి అత్యంత కీలక భూమిక పోషించాడు. ఎన్నికల కోసమే రాజకీయాలు చేస్తారు ఎవరైనా. ఎన్నికల కోసమైనా ఆ పార్టీలో ఉన్న నాయకుల వల్లనే అవుతుంది. ఏదో ఉద్యమకారుల వల్ల మొత్తం అవుతుంది అని చెప్పేసి అనుకోవద్దు. ఉద్యమకారులు కేవలం ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే చేస్తారు. కానీ చట్టం వచ్చేది ఎవరితోని? చట్టం ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి చేయాలి, మంత్రి వర్గం చేయాలి చట్టము. అంతేగాని నువ్వు పోయి చేయవు, అసెంబ్లీలో నేను పోయి చేయను చట్టం. సో ఆ రోజు నా మంత్రి వర్గంలో కీలక భూమిక పోయించిన కడియం శ్రీ ఆలోచిస్తే ఇవాళ ఆయన బిడ్డకు టికెట్ వద్దంటావు, ఆయనకు టికెట్ వద్దంటావు, ఆయన దళిత ద్రోహి అంటావు. ఇవాళ ఆయన దామోదర రాజనరసింహ చట్టం రావడానికి తను చాలా సమయాన్ని, టాలెంట్ను, ఆయన ట్రెజర్ని వెచ్చించి ఇవాళ అన్ని రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి, ముఖ్యమంత్రిని ఒప్పించి, మంత్రివర్గాన్ని ఒప్పించి వాళ్ళకు ఇవాళ ఒక స్పష్టమైన చట్టం వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ఆయనను తీసేయమని చెప్తావు, ద్రోహి అంటావు. నువ్వు ద్రోహి ఫస్ట్. నువ్వు ద్రోహి జాతికి. నీ వల్లనే ఇవాళ 30 ఏళ్ళు అయింది. నీ వల్లనే ఇంత దూరం వచ్చింది. లేకపోతే ఇవాళ ఎప్పటికో వర్గీకరణ ఫలాలు అప్పుడే అనుభవించగలము. బాబు హయాంలోనే సరైన నిర్ణయం జరిగి ఉంటే, బాబు హయాంలోనే 371D ప్రకారం చట్టం వచ్చిన్నా, కనీసం బాబు హయాంలోనే 341కి సంబంధం లేకుండా ఇవాళ చట్టం వచ్చినా ఇవాళ ఆ ఫలాలు, వర్గీకరణ ఫలాలు అందేటివి. కానీ ఇవాళ నీ వల్ల నీ ఇష్టరాజ్యంగా ఉద్యమాన్ని తప్పుదారి పట్టించి ఇవాళ నీ స్వార్థం కోసము ఇవాళ జాతిని ద్రోహం చేసిన చరిత్రను ఏదైతే ఇవాళ వాళ్ళని జాతి ద్రోహులుగా ముద్ర వేస్తావా? అయితే మాదిగ ఉపకులాలకు మంత్రి పదవులు రావద్దా? అరే మాదిగలకు చేతనైతే మంత్రి పదవులు ఎందుకు రావు? నువ్వు వాళ్ళని డైవర్ట్ చేసినావు. నీ వల్లనే వాళ్ళ మంత్రి పదవులు రాలే. నువ్వు ఎందుకు బీజేపీ సపోర్ట్ చేసినావు? ఒక్క బీజేపీ ఎమ్మెల్యే నీ వల్ల గెలిచాడా? మాదిగ ఎమ్మెల్యే ఒక బీజేపీ మాదిగ ఎంపీ నీ వల్ల గెలిచాడా? ఇవాళ కనీసం కాంగ్రెస్ లో మాదిగల సంఖ్య తగ్గిపోయింది నీ వల్ల. వాళ్ళ ఎంపీలో అయ్యే అవకాశం కోల్పోయారు నీ వల్ల. నువ్వు న్యూట్రల్ గా ఉంటుంటే కాంగ్రెస్ నిలదీసి టికెట్ అడగటం కదా, అవి వచ్చేటి కదా మాదిగలకు, అవి రాకుండా చేసిన చరిత్ర నీది కదా. ఇవాళ నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసిన కారణంగా ఇలా మంత్రి పదవుల్లో కూడా స్థానం మాదిగలకు రాకుండా పోయింది. ఇవాళ ఏ అధికార పార్టీ ఎవరున్నా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడతావు. అప్పుడు కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడినావు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నావు. అంటే మాదిగలకు వాటర్ రావద్దా? మాదిగలకు అవకాశాలు రావద్దా? మాదిగలకు ఉద్యోగాలు రావద్దా? మాదిగలకు విద్యా అవకాశాలు రావద్దా? మాదిగలకు బడ్జెట్ రావద్దా? బ్యాక్లాగ్ పోస్ట్ రావద్దా? మాదిగలకు ఇవాళ రావాల్సిన వాటా విద్యా ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, ఇవాళ రక్షణ రంగం, ఇవాళ ఫార్మా రంగంలో, ఇవాళ ఇండస్ట్రియల్లో, అలాగే అన్ని రంగాల్లో సకల సంపదలో మాదిగలకు వాటా రావద్దా? ఎన్నడన్నా అడిగినావా నీ ముఖానికి? ఎన్నడన్నా ప్రశ్నించినావా? ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి నువ్వు పోయి అంతర్గతంగా కుమ్మకాయ వాళ్ళతోని మా జాతికి నష్టం చేసింది నువ్వు కాదా? నీ విధానాలు కాదా? ప్రశ్నిస్తే మాదిగ ద్రోహి. నాలాంటి వాడు ప్రశ్నిస్తే మాదిగ ద్రోహి. వాస్తవాలు మాట్లాడితే మాదిగ ద్రోహి. లేదంటే మాలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తే మాలోని మనం ముద్ర వేయడము. ఇదా నీ విధానం? విశారదను మాట్లాడితే విశారద అంటారు. ఎవరు మాట్లాడితే వాళ్ళను ఇవాళ మొత్తం జాతి ద్రోహులుగా ముద్ర వేస్తారా? నువ్వు ఒక్కరినే జాతికి మేలు చేసినావా? వాళ్ళ జాతికి అన్యాయం చేసింది చరిత్ర అనేది.
ద్రోహం చేసిన చరిత్ర అనేది. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మాదిగ జాతి ప్రజలారా ఇవాళ మేల్కొనండి. ఇట్లాంటి మోసగాని చేతిలో ఇంకా మాదిగ జాతిని బలిపెట్టకండి. ఖచ్చితంగా మాదిగలకు ఇవాళ జనాభా ప్రకారంగా 9% అనేది ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారంగా మాదిగలకు న్యాయమే జరిగింది. ఇంకా పెంపు అనేది ముందున్నది. చట్టము ఒకటి మళ్ళీ చట్టం రాబోతున్నది. ఆ పెరిగేదానికి పెంచుకొని మళ్ళీ దాన్ని ఆమోదించుకొని రేపు మళ్ళీ తిరిగి మళ్ళీ పెంచుకొని జనాభా దామేష్ పద్ధతిలో 18%, 20% అనే వాటా రేపు లెక్కలో తెలుస్తుంది. ఆ లెక్కలు వచ్చిన తర్వాత దానికి తేలుతుంది. ఖచ్చితంగా 20% వాటా వచ్చినా 18% వాటా వచ్చినా మళ్ళీ మాదిగలకు అందులో ఖచ్చితంగా వాటా వస్తుంది. మాదిగలు ఒక్కళ్ళే కాదు రిజర్వేషన్లు, 59 కులాల రిజర్వేషన్లు. ఏ కులానికైనా అన్యాయం జరగడానికి వీలేదు. ఖచ్చితంగా న్యాయమే జరగాలి. అంబేద్కర్ వాదులుగా మేము అందరి బాగుని కోరుకుంటాం. నీ లెక్క స్వార్థంగా లేదంటే నీ లెక్క ఇష్టారాజ్యంగా నీ ఒక్కరి చుట్టే మొత్తం ఉద్యమాన్ని తిప్పాలి, నీ ఒక్కరి ఫోటో వేసుకోవాలి, నువ్వు ఒక్కరివే నాయకుడిగా ఉండాలి, నువ్వు ఒక్కరివే పోయి ప్యాకేజీలు మాట్లాడుకోవాలి అనేది మా విధానం కాదు. 3 లక్షల ఉద్యోగాన్ని, డీని పదవిని, ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన చరిత్ర మాది. కాబట్టి మమ్మల్ని అనే దమ్ము నీకు లేదు. నీతో పాటు నీ దందా బ్యాచ్కి లేదు, ఇంకా ఎవరికి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. తప్పకుండా ఆనాటి చంద్రబాబు ప్రభుత్వంలో కడియం శ్రీ గారి కీలక పాత్ర, వర్గీకరణ చట్టంలో నేడు దామోదర్ కీలక పాత్ర. వాళ్ళు మాదిగలు అని నువ్వు అంటే అది తప్పు. ఎందుకంటే 30 ఏళ్ళుగా వాళ్ళ లబ్ధి పొందింది నువ్వే, నీ కుటుంబమే. నీ ప్రయోజనాలు నెరవేరినాయి కానీ మాదిగ జాతికి నువ్వు అలా చేసింది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా నాడు కానీ నేడు కానీ వాళ్ళ పాత్ర కీలకమే, ఖచ్చితంగా అభినందనీయమే. నీ ఉద్యమ పోరాటం కూడా కీలకమే. కానీ అది ఇంత కాలం సాగడానికి నీ విధానాలు కరెక్ట్ కాదు. కాబట్టి నీ ఉద్యమాన్ని మేము శంకించట్లేదు, కానీ నీ విధానాన్ని శంకిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళను ఆయన మంత్రి పదవి చేసే నైతిక హక్కు నీకు లేదు. అట్లయితే మాదిగ ద్రోహిగా మిగిలిపోతావు. ఖచ్చితంగా ఆయన పాత్ర కీలకమే. కాబట్టి మాదిగలో కూడా 2 మంత్రి పదవులు రావాలి జనాభా దామేష పద్ధతులు. ఆ మాదిగలకు 2 పదవులు, మంత్రి పదవులు ఖచ్చితంగా రావాలని కోరుకుంటాం. అలాగే ఉపకులాలకి శాసన మండలిలో ప్రాతినిధ్యం కావాలి. శాసన మండలిలో వాళ్ళకి ఏవైతే కొన్ని కులాలకు ఇంతవరకు ప్రాతినిధ్యం లేదో ఆ ప్రాతినిధ్యం లేని కులాలకు ఖచ్చితంగా అవకాశాలు ఇచ్చే విధంగా ఇవాళ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఖచ్చితంగా అడుగులేస్తాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఇవాళ కొత్త నాయకత్వం మాదిగలో ఉద్భవించి మాదిగ జాతిని అస్తిత్వం, ఆత్మగౌరవం, అధికారం వైపు తీసుకెళ్లడానికి మాదిగ జాతి సంసిద్ధం కావాల్సిందిగా ఈ సందర్భంగా మాదిగ జాతికి అప్పీల్ చేస్తా ఉన్నాం. D6 అండ్ D జాతి తరఫున జై భీమ్, జై పులే, జై పెరియార్.